చందమామ కథ భలే ఉపాయం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అందరు రాజుల్లాగానే మన రాజుగారింట్లో కూడా లెక్కలేనంత డబ్బు, రత్నాలు, మొహరీలు, వెండి గిన్నెలు, బంగారు గిన్నెలు, ఒక్కటేమిటి విలువైన వస్తువులన్నీ ఉన్నాయి. రాజుగారి దగ్గర ఎంతో మంది నౌకర్లు, చాకర్లు కూడా ఉండేవారు. ఇంతమంది ఉన్నా ఎప్పుడూ రాజుగారింట్లో దొంగతనం జరగలేదు. అసలు ఆ రాజ్యంలోనే ఎన్నడూ దొంగతనం జరగలేదు. రాజు హాయిగా రాజ్యం వెళ్తున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారింట్లో ఒక బంగారపు గిన్నె పోయింది. ఎన్నడూ తన ఇంట్లో దొంగతనం జరిగి ఉండకపోవడం చేత రాజుగారు బంగారు గిన్నె పోయేసరికి చాలా విచారించారు. దొంగని పట్టడం ఎలాగా అని ఆలోచించడం మొదలెట్టారు. అలా ఆలోచించగా రాజుగారికి ఒక చక్కటి ఉపాయం తోచింది. వెంటనే రాజుగారు తన నౌకర్లందరినీ పిలిపించారు. అంతా వచ్చి రాజుగారు ఎదుట నిలబడ్డారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తున్నా ఎన్నడూ నా రాజ్యంలో దొంగతనం జరగలేదు. అలాంటిది ఇవాళ ఉన్నట్టుండి నా ఇంట్లోనే బంగారు గిన్నెపోయింది. ఈ దొంగతనం చేసింది ఎవరో బయట పడతారా లేదా అని రాజుగారు గద్దించి అడిగాడు. నౌకర్లందరూ ఎవరి మటుకాళ్ళు మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. అప్పుడు రాజుగారు 10 అంగుళాల గల కర్ర పుల్లలు వాళ్ళందరికీ తలా ఒకటిచ్చాడు. ఇచ్చి మీలో ఎవరైతే గిన్నె దొంగిలించారో వాళ్ళకిచ్చిన కర్ర పుల్ల రేపు తెల్లవారేసరికి 1 అంగుళం పెరుగుతుంది. మీరంతా మళ్ళీ రేపు ఉదయం మీ కర్ర పుల్లలను నాకు చూపించాలి. ఎవరి కర్ర పుల్ల పెరుగుంటే వాళ్ళు దొంగతనం చేసినట్టే అన్నాడు. సరేనని అంతా తల ఒక కర్ర పుల్ల తీసుకొని ఇళ్లకొచ్చేశారు. గిన్నెను దొంగిలించిన నౌకరు ఇలా అనుకున్నాడు, గిన్నె దొంగిలించింది నేనే గనక నా కర్ర పుల్ల రేపొద్దుటికి అంగుళం పెరుగుతుంది కదా, అందుకని ఇప్పుడే 1 అంగుళం ముక్క నా కర్ర పుల్లలో కోసేశానంటే తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా 10 అంగుళాలే ఉంటుంది కదా. ఇక రాజుగారు నేనే దొంగతనం చేసినట్టు ఎలా కనుక్కుంటారు అని అనుకొని ఆ నౌకరు తన కర్ర పుల్లలో 1 అంగుళం ముక్క కోసేసి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారాక అందరితో పాటు ఈ నౌకరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అందరి కర్ర పుల్లలు అదివరకట్లాగే 10 అంగుళాలే ఉన్నాయి. పాపం మన నౌకరు కర్ర పుల్ల 9 అంగుళాలే ఉండడం చేత రాజుగారి చేతుల్లో పట్టుబడిపోయాడు. వాడు తను చేసిందంతా బయట పెట్టి బంగారు గిన్నె తిరిగి తెచ్చిచ్చేశాడు. తర్వాత రాజు ఆ నౌకరుకి శిక్ష విధించి జైల్లో వేశాడు.